ఓకేనా? ఇవాళ మనము లెన్స్ ఫార్ములా గురించి తెలుసుకుందాం. ఈ లెన్స్ ఫార్ములాలో మనం కొన్ని సిమిలర్ ట్రయాంగిల్స్ ప్రాపర్టీస్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ లెన్స్ యొక్క రూల్స్ని కూడా యూజ్ చేస్తాం. నేను ప్రీవియస్ క్లాస్లో చెప్పాను, అప్వర్డ్ యారో డౌన్వర్డ్ యారో ఉంటే దీన్ని ఎప్పుడు కాన్వెక్స్ లెన్స్ అంటాం. ఓకే, ఇక్కడ దీన్ని మనము ప్రిన్సిపల్ యాక్సిస్ అంటాం. దీన్ని పి అంటే ఆప్టిక్ సెంటర్. దీనికి సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఉంటుంది. ఇది సెంటర్ ఆఫ్ కర్వేచరు C1 అనుకుందాం. ఇక్కడ ఫోకస్ F1. ఓకే, నెక్స్ట్ ఇటు సైడ్ వచ్చేటప్పటికి ఇంకొక సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఉంటుంది. దాన్ని ఇప్పుడు మనం C2 అనుకుంటాము. అలాగే దీనికి కూడా ఫోకస్ ఉంటుంది. దీన్ని F2 అనుకుంటాం. సో ఈ సెంటర్ ఆఫ్ కర్వేచరు, ఈ ఫోకస్ మధ్యలో ఇమేజ్ పడుతుంది. ఎప్పుడు పడుతుంది అంటే ఈ యువతలు ఉన్న సెంటర్ ఆఫ్ కర్వేచర్కి ఆబ్జెక్టు బియాండ్ దూరంగా ఉంది. మనం ఇక్కడ రెండు రూల్స్ యూజ్ చేస్తాము. ఒక రే ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారల్గా వెళ్తే అది రిఫ్రాక్ట్ అయ్యి ఫోకస్ నుంచి పాస్ అవుతుందని, ఒకవేళ ఆప్టిక్ సెంటర్ నుంచి వెళ్తే అది కరెక్ట్గా అన్డీవియేట్ అవుతుంది. ఈ ఫస్ట్ వచ్చిన రేని ఈ సెకండ్ రే ఇంటర్సెక్ట్ అయిన చోట మనకి ఇమేజ్ కనపడుతుంది అని మనకు క్లియర్గా తెలుసు. సో ఇది ఇన్వర్టెడ్ ఇమేజ్ అని, స్మాల్ ఇమేజ్ అని మనకి ఇదంతా తెలుసు. ఇప్పుడు ఈ డయాగ్రామ్ యూజ్ చేసుకుని మనం లెన్స్ ఫార్ములాని ప్రూవ్ చేస్తాం. వాట్ ఈస్ లెన్స్ ఫార్ములా? లెన్స్ ఫార్ములా అంటే వెరీ సింపుల్. 1/f is equals to 1/d minus 1/u అని మనకు తెలుసు. ఇది మనం ప్రూవ్ చేయాలి. ఈ లెన్స్ ఫార్ములా ప్రూవ్ చేయాలంటే యూ షుడ్ నో వాట్ ఈస్ ఎఫ్. ఎఫ్ అంటే ఏంటి? ఫోకల్ లెంగ్త్. వి అంటే ఇమేజ్ డిస్టెన్స్, యు అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్. ఇక్కడ కూడా మనము ఇమేజ్ డిస్టెన్స్ కానీ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ కానీ మనం ముందు రాసి పెట్టి ఉంచుకోవాలి. సో ఇమేజ్ డిస్టెన్స్ కానీ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ కానీ ఫోకల్ లెంగ్త్ కానీ యూ షుడ్ మెజర్ ఫ్రమ్ ద పోల్ నుంచి మాత్రమే మనము మెజర్ చేయాలి. సో ఇక్కడ ఓ డాష్ అనేది నా యొక్క ఆబ్జెక్ట్ అనుకుంటాను. ఇక్కడ ఐ డాష్ని నేను ఇమేజ్ అనుకుంటాను. ఆప్టిక్ సెంటర్ నుంచి ఆబ్జెక్ట్ ఉన్న డిస్టెన్స్ని అంటే PO అని పిలుస్తాం మనం. ఎప్పుడు PO is equals to U. అలాగే P నుంచి ఇమేజ్ ఉన్న డిస్టెన్స్, P నుంచి ఈ ఇమేజ్ ఐకి ఉన్న డిస్టెన్స్ని ఇమేజ్ డిస్టెన్స్ స్మాల్ bతో రిప్రజెంట్. ఓకే, ఇక్కడ PI is equals to స్మాల్. నెక్స్ట్ వన్ వచ్చినప్పటికి ఎఫ్ అంటే ఫోకల్ లెంగ్త్. మనము PF2ని మ్యాచ్ తీసుకుంటాం. ఈ కేసులో PF2 దీన్ని ఏమంటారు? ఫోకల్ లెంగ్త్. ఆప్టిక్ సెంటర్ నుంచి F2కు ఉన్న డిస్టెన్స్ దాన్ని స్మాల్ f కింద తీసుకుంటాం. సో దీంట్లో మనం ఈ ఫార్ములా ప్రూవ్ చేయడానికి ఫస్ట్ చెప్పాను నేను, సిమిలర్ ట్రయాంగిల్స్ ప్రాపర్టీ యూజ్ చేస్తారు. సరే, ఫస్ట్ వాట్ ఈజ్ సిమిలారిటీ గురించి తెలుసుకుందాం. తర్వాత ఈ డయాగ్రామ్ నుంచి ఈ ఫార్ములా మనం ప్రూవ్ చేద్దాం. సపోజ్ ఇక్కడ నాకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఒకటి ఉంది. ఇక్కడ ఒక చిన్న రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఒకటి ఉంది. సో ఈ రెండు సిమిలర్ ఎప్పుడు అవుతాయంటే దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ 90 degrees ఉంటుంది, ఇందులో ఎగ్జాక్ట్లీ 90 degrees ఉంటుందని మనకు తెలుసు. ఇటు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వన్ యాంగిల్ మస్ట్ బి 90 degrees. సపోజ్ దిస్ ఈజ్ 30 degrees అయ్యి ఇది కూడా 30 degrees అయితే కనుక ఈ రెండు ట్రయాంగిల్ని మనము సిమిలర్ ట్రయాంగిల్స్ అనొచ్చు. అంటే దీనికి ఒక రిలేషన్ అయితే ఉంటుంది. ఎప్పుడు ఈ రెండు ట్రయాంగిల్స్ సిమిలర్ ట్రయాంగిల్స్ అంటే వెరీ సింపుల్
సేమ్ షేప్ ఉంటుంది కానీ సైజులో మాత్రము డిఫరెంట్గా ఉంటుంది. మై క్లియర్ అమ్మా. సో ఇక్కడ ఈ రెండు ట్రయాంగిల్స్ సిమిలర్ ఎందుకు అయినాయి అంటే ఇక్కడ 30 degrees 30 degrees, ఇక్కడ 90 degrees, ఇక్కడ 90 degrees ఉన్నప్పుడు ఇది ఆబ్వియస్లీ ఇది 60 ఉంటుంది. ఎందుకు ఇది సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఇన్ ట్రయాంగిల్ ఎప్పుడు 180 degrees కనుక 60 + 30 90, ఇది ఒక 90 180. ఇక్కడ కూడా సేమ్ అలా ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు కరస్పాండింగ్ సైడ్ సేమ్ ప్రపోర్షన్లోకి వస్తుంది. సపోజ్ ఇక్కడ నేను ఐ డాష్ ఇంకొకటి సంథింగ్ పి అని తీసుకున్నాను. సపోజ్ ఇది ఓ డాష్ పి అని తీసుకుంటే కనుక ఈ రెండు ట్రయాంగిల్స్ సిమిలర్ అవుతాయి. సిమిలర్ అయినప్పుడు కరస్పాండింగ్ సైడ్స్ సేమ్ రేషియోలో ఉంటాయి. సపోజ్ దిస్ ఈజ్ 5 centimeters ఉందనుకో, ఇది ఏదో 5 తీసుకోను, ఇది 10 తీసుకుంటా పెద్దది, ఇది చిన్నది తీసుకుంటా. అంటే దీనికి ఒక రేషియో ఉంది. ఏంటి 10:5 అంటే 2:1, అంటే దీనికి 2 times ఉంటుంది సైడ్. దాన్నే కరస్పాండింగ్ సైడ్స్ ఆఫ్ ద రేషియోస్ అని పిలుస్తారు. దీన్ని మనము ఐ డాష్ బై ఓ డాష్ అని పిలుస్తాం. అలాగే సపోజ్ ఇది 3 centimeters, ఇది 6 centimeters ఉందనుకో, ఇది ఒక 3 centimeters ఉంటుంది. మళ్ళీ రేషియో కడితే 60:3, దట్ ఈస్ ఈక్వల్స్ 2:1. ఎన్ని 3 టేబుల్ ఇందులో 2 times, 3 టేబుల్ ఇందులో 1 time. అలాగే ఒక సిమిలారిటీని ఈ డయాగ్రామ్లో నేను ఇప్పుడు తీసుకొస్తాను. ఓకే, తీసుకొచ్చి నేను ఈ ఫార్ములాని ప్రూవ్ చేస్తాను. ఓకే, యు ఆర్ కమింగ్ టు నెక్స్ట్ పాయింట్. మనం ఈ డయాగ్రామ్లో చూసినట్లయితే కొన్ని రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఆ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ నేను కరెక్ట్గా మీకు చూపిస్తాను. అప్పుడు ఇక్కడ ఐ డాష్ F2, నెక్స్ట్ పి ఉంది కదా నన్ను, ఇది ఆప్టిక్ సెంటర్, దీన్ని పి డాష్ అనుకున్నాను. పి డాష్ F2 అనేది ఎగ్జాక్ట్లీ సిమిలర్గా ఉంది. వెరీ సింపుల్గా చెప్పవచ్చు. ఇక్కడ అదే డయాగ్రామ్ ఇక్కడ నేను డ్రా చేసిన మీకు అర్థం అవడం కోసం. ఇలా డ్రా చేసిన మీకు అర్థం అవడం కోసం. ఇక్కడ పి డాష్ పి, ఇక్కడ F2 ఉంది, మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ F2 ఉంది, ఇక్కడ ఐ డాష్ ఉంది. మీరు కరెక్ట్గా చూస్తే అదే డయాగ్రామ్ నేను ఇక్కడ తీసుకొచ్చాం. ఇది ఎగ్జాక్ట్లీ 90 degrees ఉంటుంది, ఇది ఎగ్జాక్ట్లీ 90 degrees ఉంటుంది. ఈ రెండింటిని వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అంటారు. వి నో దట్ వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఆల్వేస్ ఈక్వల్. అంటే ఈ యాంగిల్కి ఎప్పుడు ఈక్వల్గా ఉంటుంది. దేనిపోయి ఈ రెండు ట్రయాంగిల్స్ ఏమవుతాయి? సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతాయి. ఎందుకని ఏ సిమిలారిటీ అంటారు. ఒక ట్రయాంగిల్లో 2 యాంగిల్స్, ఇంకో ట్రయాంగిల్లో 2 యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి. ఆ రెండింటిని సిమిలర్ ట్రయాంగిల్స్ అంటారు. అప్పుడు కరస్పాండింగ్ సైడ్స్ ఏమవుతాయి? సేమ్ రేషియోలో వచ్చేస్తాయి. ఓకే, ఇప్పుడు సేమ్ రేషియో తీసుకుంటాను. ట్రయాంగిల్ P dash F2 is similar to triangle I dash F2 కింద రాస్తుంది. ఈ రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ నాకు తెలుసు బై మ్యాథ్స్ క్యాలిక్యులేషన్. నౌ కమింగ్ టు P dash అంటే P dash అంటే height of this right angle triangle divided by height of this right angle triangle. ఇది ఏంటిది? I dash is equals to దీని యొక్క బేస్ P(F2) డివైడెడ్ బై దీని బేస్ I(F). ఈ సైడ్ బై ఈ సైడ్ తీసుకున్నాను, ఈ సైడ్ బై ఈ సైడ్ తీసుకున్నాను. సిన్స్ దీస్ టూ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్, కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ ప్రపోర్షన్. ఇది పక్కన పెట్టాం. ఇది ఈక్వేషన్ 1. దీన్ని ఇంకొంచెం మాడిఫై చేస్తాం. ఇక్కడ I(F2) కనపడుతుంది కదా, ఇక్కడ
IF2 ఇది జూమ్ చేసి ఇక్కడ రాశానంటే యాక్చువల్గా ఇక్కడ ఉంటుంది IF2 అని. IF2 ఇక్కడ నేను ఇంకా రాస్తాను ఇక్కడ. ఈ IF2 అనే దాన్ని వేరే మోడల్లో రాస్తాను. IF2ని PIలోంచి PF2 తీసేస్తాను. ఇక్కడ నేను ఇక్కడ మీకు డయాగ్రామ్ కరెక్ట్గా చూపిస్తాను, మీకు ఐడియా వస్తుంది. ఇక్కడ కరెక్ట్గా నీకు I ఉందనుకో, ఇక్కడ F2 ఉంది, నెక్స్ట్ ఇక్కడ P, ఇక్కడ నాకు ఈ డిస్టెన్స్ కావాలి అనుకుంటే ఈ టోటల్ డిస్టెన్స్ PIలోంచి PF2 తీసినా ఇదే వస్తుంది. ఈజ్ నథింగ్ బట్ IF ఇలా కూడా రాయచ్చు. సో నేను ఇందులో ఉన్న IF2ని నేను కొద్దిగా మాడిఫై చేసి ఇలా రాస్తాను. PP' by I dash is equals to PF2 by కింద నేను ఏం రాస్తాను ఇప్పుడు PIలోంచి PF2 తీసేస్తాను. ఇదే ఈక్వేషన్ కొద్దిగా మాడిఫై చేసి దీన్ని ఈక్వేషన్ 1 కింద రాస్తాను. ఓకే, క్లియర్ అవుతా? ఇప్పుడు ఇంకొక 2 ట్రయాంగిల్ని కన్సిడర్ చేస్తారు. ఇక్కడ మీకు డయాగ్రామ్ గీసి చూపిస్తాను. ఇది మన కాన్వెక్స్ లెన్స్, ఇక్కడేమో ఓ డాష్ ఉంది, ఇక్కడ ఇమేజ్ I డాష్ ఉంది. నేను ఆప్టిక్ సెంటర్ నుంచి పాస్ అయితే కనుక డైరెక్ట్గా డీవియేట్ కాకుండా ఇక్కడ వస్తుంది. ఇది P అని చెప్పాను, ఇది ఓ డాష్, ఇది I డాష్. నువ్వు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఈ 2 ట్రయాంగిల్స్లో ఈ రెండిట్లో ఏమనొచ్చు, వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అనొచ్చు. కాబట్టి ఈ 2 ట్రయాంగిల్స్ ఏమవుతాయి, సిమిలర్ అవుతాయి. ఎందుకంటే ఇక్కడ 90 degrees ఉంది, ఇక్కడ కూడా 90 degrees ఉంది. ఈ 2 వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. దేర్ఫోర్ దీస్ 2 ట్రయాంగిల్స్ ఆర్ అగైన్ సిమిలర్ గా ఉన్నాయండి. కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ ప్రపోర్షన్. అని చెప్పి నేను ఇక్కడ ట్రయాంగిల్ ఓ డాష్ P is similar to I dash P కి సిమిలర్ గా, I dash ట్రయాంగిల్ కి సిమిలర్ గా ఉంటుంది. ఈ 2 ట్రయాంగిల్ సిమిలర్ గా ఉన్నాయి కనుక కరస్పాండింగ్ సైడ్స్ అగైన్ ఇన్ సేమ్ రేషియో. అంటే దీని యొక్క హైట్ ని దీని యొక్క హైట్ డివైడ్ చేయొచ్చు. అంటే ఎంత అవుతుంది, ఓ డాష్ బై I dash ఈజ్ ఈక్వల్స్ టు దీని బేస్ PO బై దీని యొక్క బేస్ PI తో డివైడ్ చేయొచ్చు. కానీ ఈ ఓ డాష్ అనేది ఈక్వల్ టు PP డాష్. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. దిస్ ఈస్ హెల్ప్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్. ఇక్కడ ఓ డాష్ అనేది PP డాష్ కి ఈక్వల్. ఎందుకంటే ఇది మనకి ఒక రెక్టాంగిల్. ఈ రెక్టాంగిల్ ఆపోజిట్ సైడ్స్ ఎప్పుడు ఎలా ఉంటాయి, ఈక్వల్గా ఉంటాయి. ఈక్వల్ ఉంటాయి. సో ఇక్కడ ఓ డాష్ డైరెక్ట్లీ PP డాష్ కి ఈక్వల్గా ఉంటుంది. ఇంకా ఓ డాష్ నేను రీప్లేస్ చేసి ఇక్కడ నేను PP డాష్ బై I డాష్ కింద రాస్తాను. ఈజ్ ఈక్వల్స్ టు PO బై PI రాస్తాను. Once again I am telling O dash is nothing but PP dash since by this rectangle. నేను మ్యాథ్స్ క్యాలిక్యులేషన్ మాత్రమే యూజ్ చేస్తున్నాను ఇక్కడ. సో ఇలా రాయడం వల్ల మనకు యూజ్ అయితే చూద్దాం. ఇది ఈక్వేషన్ 2. సో నువ్వు ఈక్వేషన్ 1ని నువ్వు ఈక్వేషన్ 2ని అబ్జర్వ్ చేస్తావు. ఈక్వేషన్ 1ని ఈక్వేషన్ 2ని అబ్జర్వ్ చేస్తే ఇందులో ఉన్న లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇందులో ఉన్న లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈక్వల్ ఉంది. చూడండి PP డాష్ బై I డాష్ ఉందా, ఇక్కడ PP డాష్ బై I డాష్ ఉందా. అప్పుడు ఈ 2 ఈక్వల్ అవడం వల్ల
ఇది దీనికి ఈక్వల్ అవుతుంది. దిస్ ఇస్ వెరీ వెరీ ఫ్రమ్ 1 and 2 we get Pf2 is divided by Pi minus Pf2 is equals to ఇందులో PO by Pi ఈక్వల్ అంటే ఇందులో ఈ రెండు ఈక్వల్ కనుక ఈ రెండు మళ్ళీ ఈక్వల్. దీన్ని మనం సింప్లిఫై చేస్తే యూ విల్ గెట్ ద లెన్స్ ఫార్ములా. లెన్స్ ఫార్ములాని మనం ఫైండ్ అవుట్ చేద్దాం. సో కమింగ్ టు దట్, ఇది చేసేటప్పుడు వెరీ వెరీ ఇంపార్టెంట్. దీన్ని ఇన్వర్టెండో చేయాలి. ఇన్వర్టెండ్ అంటే ఏంటి? రివర్స్ చేసి రాయాలి. రివర్స్ చేసి రాసినప్పుడు నాకు ఏమొస్తుందంటే Pi minus Pf2 is divided by Pf2 is equals to, ఇది మరి ఇది ఇన్వర్టెండో చేసి ఇది కూడా ఇన్వర్టెండో చేయాలి. అంటే జస్ట్ రివర్స్ చేయాలి. చేసినప్పుడు Pi by PO వస్తుంది. నేను చెప్పాను PO అంటే ఏంటో చెప్పా. PO is nothing but ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అని చెప్పా. ఓకే, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ రాసుకోవచ్చు. Pi అంటే తెలుసు ఇమేజ్ డిస్టెన్స్ B. Pf2 అంటే తెలిసిన Pf2 అంటే ఫోకల్ లెంగ్త్, స్మాల్ f తో రిప్రజెంట్ చేస్తాం. సో Pi అంటే V, Pf2 అంటే స్మాల్ f is divided by Pf2 అంటే స్మాల్ f, that equals to Pi అంటే మరి again V, PO అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ సారీ. సరే, ఇప్పుడు ఈ f అనే దాన్ని దీనికి దీనికి ఇచ్చేస్తాం. అప్పుడు V by f మైనస్ f by f అంటే డినామినేటర్ నేను సెపరేట్ చేస్తాను. ఈ f అనేది దీనికి ఇచ్చాను దీనికి ఇచ్చాను అలా ఇవ్వచ్చు. నిన్నటి క్లాస్లో కూడా చెప్పా. సమ్ 1 మైనస్ 2/2 ఉంటే 1/2 మైనస్ 2/2 కింద చేయగా ఈ రెండు కట్ అయిపోతే 1/2 మైనస్ 1 అంటే మైనస్ హాఫ్ వస్తుంది. అవునా? ఇక్కడ కూడా మైనస్ హాఫ్ వస్తుంది. 1 మైనస్ 2 అంటే మైనస్ 1/2. ఇలా చేసినా నీకు మైనస్ హాఫ్ వస్తుంది. సో ఇక్కడ నేనేం చేద్దాం అనుకుంటానంటే V బై U రాసుకుని ఈ ఎఫ్ని ఎఫ్తో క్యాన్సిల్ చేస్తే బాగుంది. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇది V బై U అనేది కరెక్ట్గా రాయలేదు. ఓకే, ఈ -1ని యువతలకు తీసుకొస్తాం. అప్పుడు ఏమవుతుంది? అది +1. సో V బై M ఈజ్ ఈక్వల్స్ టు V డివైడెడ్ బై U +1 అవుతుంది. ఈ +1 అయిన తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇక్కడ V మల్టిప్లై అవుతుంది, యువతలకు వస్తే డివైడ్ అవుతుంది. డివైడ్ అవ్వమంటే ఇది వచ్చి దీంతో డివైడ్ అవుతుంది, ఇది వచ్చి దీంతో కూడా డివైడ్ అవుతుంది. సో అలా డివైడ్ చేసినప్పుడు ఇక్కడ ఏమి లేదనుకోకూడదు. ఈ 1 అంటే 1/f ఈజ్ ఈక్వల్స్ టు V బై UV ప్లస్ 1 ఏమొస్తుంది? V వస్తుంది. ఈ V అనేది దీంతోనూ డివైడ్ అవుతుంది, ఈ V అనేది 1తోనూ డివైడ్ అవుతుంది. ఇక్కడ Vలో 1 టైం పోయి, సో 1/f ఈజ్ ఈక్వల్స్ టు 1/u ప్లస్ 1/v అవుతుంది. కానీ నేను ఇక్కడ మైనస్ పెడతాను. మైనస్ ఎందుకు పెడతానో కూడా చెప్తాను. దోస్ ఆర్ కాల్డ్ సైన్ కన్వెన్షన్స్ అంటారు. సైన్ కన్వెన్షన్స్ ని ఎలా స్టడీ చేయాలో చూద్దాం. ఎప్పుడు చెప్తా ఉంటాను నేను, ఆల్ డిస్టెన్స్ షుడ్ బి మెజర్ ఫ్రమ్ ద పోల్ అని చెప్తాను. ఏదైనా లైట్ రే ఇలా వస్తుంటే నువ్వు ఆపోజిట్ డైరెక్షన్లో మెజర్ చేస్తే మైనస్, సేమ్ డైరెక్షన్లో మెజర్ చేస్తే పాజిటివ్. సో అది కూడా ఒకసారి డయాగ్రామ్ ఇక్కడ తీసిన. ఎందుకు మైనస్ పెట్టాను అన్నది. సో ఓకే, ఇక్కడ ఉంది
ఇది ఓ డాష్, ఇది ఇమేజ్ I dash. This is a optic center. నా రే ఈ డైరెక్షన్ లో వస్తుంది. నా ఆప్టిక్ సెంటర్ నుంచి మాత్రమే నువ్వు మెజర్ చేయాలి. నువ్వు ఈ డైరెక్షన్ ఎలా మెజర్ చేసినప్పుడు ఇది మైనస్ అని చెప్పి దీని లెంగ్త్ పిఓని మైనస్ యూకి తీసుకుంటాం అని చేతి ఇక్కడ మైనస్ యూ పెట్టాం. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, లైట్ రే ఈ డైరెక్షన్ లో ఉంది, పిఐ అనేది ఈ డైరెక్షన్ లో ఉంది కనుక పిఐ అంటే ఏంటి, ఇమేజ్ డిస్టెన్స్. దాన్ని బి అనేది ఏమవుతుంది ఇక్కడ పాజిటివ్ అవుతుంది. మీకు F2 కూడా ఇక్కడే ఉంది, ఇదే డైరెక్షన్, ఏ డైరెక్షన్ ఉంది, ఇది కూడా అదే డైరెక్షన్ లో ఉండడం వల్ల అది కూడా V కూడా పాజిటివ్ అవుతుంది, స్మాల్ f కూడా పాజిటివ్ అవుతుంది. అంటే U ఒక్కదానికి మైనస్ వస్తుంది. నేనేం చేశాను, ఒక ఆర్డర్లో రాస్తాను. ఆర్డర్ అంటే ఎలా రాస్తాను, 1/f ఈజ్ ఈక్వల్స్ టు 1/v ముందు రాసి మైనస్ 1/u రాస్తాను. దీనే లెన్స్ ఫార్ములా అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. దీన్ని యూజ్ చేసుకుని మనము కొన్ని ప్రాబ్లమ్స్ కూడా నెక్స్ట్ క్లాస్లో సాల్వ్ చేద్దాం. ఓకే.